మహబూబ్ నగర్లో క్వారీ గుంతకు మరొకరు బలయ్యారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద క్వారీ గుంతలో ఈతకు దిగిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు మునిగిపోయారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సాయంతో వెతుకుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. మహబూబ్ నగర్ మండలానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్కు ఇళ్ల సమీపంలో ఉన్నటువంటి ఒక క్వారీలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృతదేహం బయటికి రాగా మిగిలిన ఇద్దరి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సో అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది అనేది మనం ఇక్కడ ఈ గ్రామస్తులను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందండి ఇక్కడ? ఏం జరిగింది? ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? ఉదయం 12 గంటలకు వాళ్ళు ఈత కొట్టడానికి వచ్చారు. 5 మంది వచ్చారు. మా మహమూద్ అనే అయ్యప్ప అనే వ్యక్తి ఈత రాదు వాళ్ళకు. వాళ్ళు లోపలికి పోగానే విజయ్ అనేటైనా వాళ్ళని కాపాడడానికి అటు సైడ్ పోయినారు. అటు సైడ్ పోయినప్పుడే వాళ్ళని అక్కడ ఏం జరిగిందని తెలియదు. ఆయన కూడా బయటకు వచ్చారు. బయటకు తీసినాం. అక్కడ తీయడం జరిగితే వాళ్ళని చనిపోయినా తెలిసింది. వాళ్ళిద్దరు ఇంకా లోపలే ఉన్నారు. ఇక సో అంటే ఇది రెగ్యులర్గా ఇక్కడ ఈత కొడతారా? ఎంతకాలం నుంచి ఇక్కడ ఈత కొట్టడం అనేది జరుగుతుంది? దాదాపు సుమారుగా ఈ కోరి అనేది ఒక 20 సంవత్సరాలకి నడుస్తుంది ఇక్కడ కోరి. ఇక దాదాపు 6-7 మంది చనిపోయారు ఇక్కడ. ఒక 1 year కింద కూడా ఒక అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు 3 చనిపోయారు ఇక్కడ. సో అంటే ఇది ఎప్పుడు తవ్వినటువంటి క్వారీ, ఎప్పుడు మూసేస్తారు దీన్ని? ఇది సుమారుగా 20 సంవత్సరాల కింద చేసారు. ఒక 5 years బంద్ చేసేది కోరి. సో 5 సంవత్సరాల క్రితం ఈ క్వారీ మూసేసారు కదా. సో ఇది ఎంత లోతు వరకు ఇప్పుడు తవ్వి ఉంటారు? ఈ గొంతలు ఎంత లోతు వరకు ఉంటాయి మనకు? మొత్తం 80 feet ఉంది. ఇక వాటర్ ఇక 25-30 feet ఉంటుంది లోతు. సో ఇక్కడ ఎప్పటికీ నీళ్లు నిలిచే ఉంటాయి? ఎప్పటికీ నీళ్ళు నిలుస్తుంటాయి. వర్షాకాలం వచ్చి నిండుతాయి. ఇట్లే ఉంటాయి, ఖాళీ ఉంటుంది. సో ఈతలు కొట్టడం అనేది ఎంతకాలం నుంచి నడుస్తుంది ఇక్కడ? అంటే ప్రతి వేసవిలో కొడుతూనే ఉంటారా? ఇప్పుడు ఎండాకాలం వచ్చే వరకు పిల్లలకి ఏంటి వాటర్ వస్తే ఈత కొడదామని ఉంటుంది. వాళ్ళకి ఈత వస్తారా తెలియదు. ఇక్కడ వచ్చినాక నీళ్ళు చూసే వరకు నీళ్ళు ఉన్నాయని కొడదామని పోతుంటారు. ఇక్కడ చనిపోయే వాళ్ళు పరిస్థితి వస్తుంటుంది. కాబట్టి ఇక ఈత వచ్చిందా రాలేదు, ఈత వచ్చిన తీసుకుపోతే అక్కడ ఆయన లోపల పడ్డాడు. ఇద్దరు లోపల పడ్డాడు, పైన ఒకటి వచ్చాడు. ఆయన కూడా చనిపోవడం జరిగింది. సో అంటే ఇప్పుడు గతంలో ఎవరైనా ఇట్లా చనిపోయినటువంటి సంఘటనలు మనకు కనిపించినాయి? గతంలో సమాజం కింద ఒక అబ్బాయి కూడా చనిపోయాడు. ఇచ్చాడు చనిపోయినా కూడా పిల్లలకు తెలియదు, వస్తూనే ఉంటాడు. దాదాపు సుమారుగా 5-6 మంది చనిపోయారు ఇక్కడ ఈ కోరినే. ఇక్కడ ఇతో 3 10 మంది దాకా సుమారు చనిపోయారు ఇక్కడ. మరి అంతమంది చనిపోయిన తర్వాత కూడా ఈ క్వారీకి వచ్చేటువంటి దారిని కానీ ఇవన్నీ ఎందుకు మూసేయలేదు అసలు? ఇదేమో పట్టభూమి కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ ఉత్తరం చేత వ్యవసాయం చేసేదంటే పట్టా ల్యాండ్స్. వాళ్ళు బాట అయితే బంద్ చేసుకోలేదా? ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్. ఇక ఇక్కడ పక్కన మెడికల్ కాలేజ్ ఉంటుంది. అక్కడ ఆడుకునే కాలేజీ పిల్లలంతా ఇక్కడ వస్తుంటారు. వాళ్ళంతా ఇక్కడ సైడ్ వచ్చి ఈత కొట్టడానికి వస్తుంటారు. సో అంటే ఎప్పుడు కానీ ఫిర్యాదులు చేయలేదా? మరి ఇక్కడ 10 మంది చనిపోయింది కదా, దీన్ని క్లోజ్ చేయాలి లేకపోతే ఇక్కడ భద్రత చేపట్టాలనేటువంటిది ఫిర్యాదు చేయలేదా గతంలో ఎప్పుడైనా? చేసినాం, చాలా చేసి ఇక్కడ స్థానికలు కూడా రైతులు కానీ ఇక్కడ భూములు పక్క భూములు పట్ట భూములు కాదు మాకు ఈ కోరి వాళ్ళ చాలా ఇబ్బందులు కూడా చేసినా కూడా గతంలో పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు పక్కనే మెడికల్ కాలేజ్ ఉంది కదా, ఈ మెడికల్ కాలేజ్ నుంచి కూడా చాలా మంది వస్తుంటారు ఇక్కడికి. స్టూడెంట్ ఈత కొట్టడానికి వస్తుంది ఇక్కడ సైడ్. ఈత కొట్టడానికి వచ్చి మంచి నీళ్ళు ఉన్నాయి, బాగున్నాయి. కొంచెం పరిశ్రమ కూడా వర్షాకాలం వచ్చినాక అయిపోయినాక ఎండాకాలం వస్తుంది కదా, ఈత కొట్టడానికి వస్తున్నారు. వాళ్ళ తప్పు కాదు, ఈత వస్తానికి వస్తుంటారు వాళ్ళు. ఇట్లా వచ్చినాక చచ్చిపోతే కూడా తెలియక కొంతమంది వస్తుంటారు. పరిస్థితి జరిగింది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి? విజయ్ అనే వ్యక్తి ఆయన ఈత వస్తుంది. ఆయన 27 years ఉండే, అన్మ్యారీడ్ అంట. మహమూద్ అనే పిల్లాడు 18 years. అయ్యప్ప అని అంటాడు 23 years ఉంటాయి. వాళ్ళంతా ఇక ఓ షాప్లో పనిచేస్తాడు, సీఎంఆర్లో పనిచేస్తాడు, కానీ స్టూడెంట్. సో ఈ ఇన్సిడెంట్ ఎట్లా బయటకు వచ్చింది మరి? అంటే ఇక్కడ 5 మాత్రమే వచ్చారని చెప్తున్నారు. సో 5 ఈ ఇన్సిడెంట్ బయట దాకా ఎట్లా సమాచారం అందింది, ఎప్పుడు వెలికి తీశారు? ఇప్పుడు 2 అబ్బాయిలు బయట ఉన్నారు కదా, అక్కడ ఇక్కడ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్కో అన్నలకు చేసినప్పుడు అది గ్రూప్లో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన మేము సైడ్కి వచ్చినాం, చాలా మంది ఇక్కడ వచ్చినాం, అందరూ చూస్తారు ఇక్కడ సైడ్ కూడా. ఇంకా మిగతా ఇద్దరిని వెలికి తీయాలి. పోలీసులు వీళ్ళంతా సహాయ చర్యలు చేపడుతున్నారు, ఎట్లున్నాయి? పోలీసు వాళ్ళు సిఐ గారు వచ్చారు, ఎస్ఐ వచ్చారు, వాళ్ళ సహకారం కూడా మంచిగా చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ వచ్చి చేస్తారు. ఇప్పుడు అంతా ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. విపత్తు నిర్వహణ దళాలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి వెళ్ళి వాళ్ళని వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ కుమార్ సంబంధించినటువంటి మృతదేహం మాత్రమే
బయటపడింది. మిగతా ఇద్దరు లోపల గల్లంతై ఉన్నారు. వాళ్ళను వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ క్వారీ 5 ఏళ్ల క్రితమే మూసేశారు. గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. అయినా కానీ భద్రతా చర్యలు చెప్పకపోవడం వల్ల మళ్ళీ ఇలాంటి ప్రమాద ఘటన మరోసారి పునరావృతమైంది. పక్కనే మెడికల్ కాలేజ్ కూడా ఉంది. మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి పిల్లలు కూడా ఇక్కడికి ఈత కొట్టడానికి వస్తారని చెప్తున్నారు. వేసవి సెలవుల్లో సరదాగా ఈత కొట్టడానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ మృత్యువాత పడడం అనేది ఈ గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ఇది మహబూబ్ నగర్ జిల్లా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో 3 యువకులు క్వారీ గుంతల్లో గల్లంతైనటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.